దయచేసి నోరు తెరిచి బిగ్గరగా దేవునికి స్తోత్రాలాపన చేద్దాం. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభాస్కరం. మనం స్తుతిస్తే మనం ఆశీర్వదించబడతాం. సజీవులు సజీవులే సజీవుడైన దేవుణ్ణి ఆరాధించగలుగుతారు. ఈరోజు దేవుడు మన నుండి వెండి బంగారాలు కోరుకోవట్లేదు, కానీ విరిగి నలిగిన మనసుతో ప్రాణాత్మ దేహాలతో మన ప్రభు అయిన దేవుణ్ణి స్తోత్రాలాపన చేసి ఆయన మహిమపరచాలని ప్రభు మనల్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మన జీవితాలలో చేసిన మేలులు అత్యధికములు, ఒకటి కాదు రెండు కాదు. దేవుడు చేసిన కార్యాలను వివరించడానికి భూమి ఆకాశములు కూడా సరిపోవు ప్రియులరా. ఇది చాలా శ్రేష్టమైన సమయం. ప్రభు మనల్ని దర్శించే సమయం, ప్రభు మనల్ని కనికరించే సమయం. దావీదు కుమారుడా, నన్ను దాటిపోవద్దు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడలా దాటిపోవద్దని మన పితరుడు మాట్లాడుతూ వచ్చాడు. దేవుని కనికరం, దేవుని కటాక్షం, దేవుని యొక్క కృప మన మీద అపరిమితంగా ఉండాలి అంటే దయచేసి విరిగి నలిగిన మనసుతో దేవునికి స్తోత్రాలాపన చేద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బలవంతుడా స్తోత్రం, శక్తిమంతుడా స్తోత్రం, సర్వోన్నతుడా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలని పరిశుద్ధుడు, నిత్యదేవుడు, జీవము కలిగిన సర్వశక్తిమంతుడైన కృపగల దేవాది దేవుని సన్నిధానమందు మనమందరము కూడా నిలబడి ఉండగా యథార్థవంతులని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచరిస్తూ ఉంది. దేవుని దృష్టిలో, దేవుని కనుదృష్టిలో నీవు నేను యథార్థవంతులుగాను నమ్మకస్తులుగాను కనపడితే నమ్మకమైన వానికి దీవెనలు మెండు అని ప్రభువారు తెలియచేస్తూ ఉన్నాడు. యథార్థముగా ప్రవర్తించువానికి ఆయన ఏ మేలు చేయక మానడు. వారి కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది.